యూట్యూబ్ ఛానల్లో నాన్ వేష్ మీద కోపంతో కొన్ని లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేశారు, కొన్ని వేల మంది రిపోర్ట్ కొట్టారు. అయినా ఆ ఛానల్ డిలీట్ అవ్వలేదు. అసలు రిపోర్ట్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్ డిలీట్ అవుతుందా అవదా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ మీద ఛానల్ డిలీట్ అవ్వడం అనేది డిపెండ్ అవ్వదు. 1,00,000 మంది రిపోర్ట్ చేసినా, ఒక్కరు రిపోర్ట్ చేసినా రిజల్ట్ ఒకేలా ఉంటుంది. సెకండ్ వన్, యూట్యూబ్ పాలసీస్ క్రాస్ చేస్తే లైక్ హేట్ స్పీచ్, హెరాస్మెంట్, కాపీరైట్ కంటెంట్, గ్రాఫిక్ వైలెన్స్, స్పామ్స్, మెడికల్ అడ్వైజర్స్ కి సంబంధించిన మిస్ఇన్ఫర్మేషన్, మైనర్స్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించిన హార్మ్ఫుల్ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ అప్లోడ్ చేస్తే సీరియస్ వైలేషన్ గా తీసుకుంటుంది. ఒకవేళ ఇది క్రాస్ చేయకపోతే డిలీట్ చేయదు. యూట్యూబ్ లో ప్రతి నిమిషానికి 500 గంటల డ్యూరేషన్ ఉన్న వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నారు. అంత హ్యూజ్ డేటాను ప్రాసెస్ చేయడానికి యూట్యూబ్ ఏఐని యూజ్ చేస్తుంది. ఒకవేళ కాంప్లెక్స్ అండ్ సీరియస్ వైలేషన్స్ క్రియేట్ చేసే కంటెంట్ కి రిపోర్ట్స్ వస్తే యూట్యూబ్ హ్యూమన్ రివ్యూర్స్ టీమ్ చెక్ చేస్తారు. వైలేషన్స్ క్రాస్ చేస్తే వార్నింగ్ ఇస్తుంది. సేమ్ అలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తే ఛానల్ ని సడన్ గా డిలీట్ చేస్తుంది యూట్యూబ్. రిపోర్ట్స్ ఒక ఛానల్ కొట్టడం వల్ల యూట్యూబ్ టీమ్ ఆ అకౌంట్ అబ్జర్వేషన్ లో ఉంచుతూ ఎక్కువ మందికి వీడియోస్ వెళ్లకుండా ఛానల్ రీచ్ ని తగ్గిస్తుంది. 25 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న నాన్ వేషన యూట్యూబ్ ఛానల్ 3 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల 22 లక్షలకు పడిపోయింది. ఫైనల్ గా అది ఎంతకు రీచ్ అవుతుందో కామెంట్ చేసి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రిపోర్ట్ చేయడం వల్ల డిలీట్ అవుతుందా లేదా అనే వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాం, అది కూడా చూసేయండి.